హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాననమాట. అంటే డైలీ రొటీన్ ఇలానే ఉండదనమాట. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇదైతే సాటర్‌డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు నేను ఈవినింగ్ వెజిటబుల్స్ అవి తీసుకొనొచ్చాననమాట. వచ్చేసరికి పిండంతా మొత్తం కూడా పొంగిపోయిందనమాట. సో, ఆ రోజు నేను ఈవినింగ్ అయితే పెసరట్టు తిందామనుకున్నాను నేను, మా ఆయన. సో, పిల్లలకైతే రైస్ పెట్టేసాను. పెసరట్టు కోసం నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి. పల్లీలు మనకిలా పొట్టు తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇల్లు కొంచెం పెద్దదిగా ఉంటే చాట్‌లో వేసైనా చెరుక్కోవచ్చండి. మనకి ఉండేదే ఈ రెంటెడ్ హౌస్ కదా! చిన్న చిన్న రూమ్స్‌లలో చెరిగితే ఇల్లు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కానివ్వండి, షాపింగ్ వీడియోస్ కానివ్వండి, అలా అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాననమాట. సో, మన ఛానల్ కూడా ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిందండి. ఆ మానిటైజేషన్‌కి సంబంధించిన టిప్స్ కానివ్వండి, ఇంకా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇక్కడైతే నేను చట్నీ కూడా చేసేసానండి ఆల్రెడీ. సో, పెసరట్టుకైతే నేను గుండు పెసరపప్పు ఉంటుంది కదా! పెసరపప్పు, ఇంకా బియ్యం, మినపప్పు ఈ 3 వేసి మిక్సీ పడతాననమాట. చాలామంది ఓన్లీ పెసరపప్పు ఒక్కటే వేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తానండి. చాలా బాగొస్తాయి క్రిస్పీగా, మంచిగా మనం దోస చేసిన దానిలాగానే ఈజీగా ఉంటుందనమాట. స్టిక్కీగా ఉండదండి. నేనైతే నైట్ డిన్నర్‌కి ఒక 4 పెసరట్టు అలా తింటాననమాట. అంటే ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా తింటానండి. మరీ రెగ్యులర్‌గా ఏం తినను. ఇంకా ఇవే కాకుండా చపాతీస్ కూడా ట్రై చేస్తుంటాననమాట. సో, మన ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను యూట్యూబ్‌కి సంబంధించిన టిప్స్ కూడా చెప్తూ ఉంటానండి. ఇక్కడ సైడ్‌కి చూస్తున్నారు కదా! సో, నా ఛానల్ అయితే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఇన్‌కమ్ కూడా వస్తుందనమాట. సో, మానిటైజేషన్ ఎలా అయింది? అండ్ ఇంకా మనకి ఇన్‌కమ్ రావాలంటే ఏం చేయాలి? అండ్ మానిటైజేషన్ వాచ్ అవర్స్ కావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబర్స్ కావాలంటే ఏం చేయాలనేది కూడా నేను చెప్తూ ఉంటాననమాట. మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో, నేనైతే బయటికి వెళ్ళొచ్చాను కూరగాయలకని చెప్పాను కదా! పాలు కూడా తెచ్చుకున్నాననమాట. సో, పాలైతే నేను బర్రె పాలే తెచ్చుకుంటానండి. కానీ మనకి కొంచెం నీళ్ళైతే కలుపుతారు. పల్చగానే ఉంటాయి. బట్ తప్పదు కదా! సిటీలో వాళ్ళకి తప్పదండి. విలేజెస్‌లో అయితే మనకి చిక్కటి పాలు దొరుకుతాయి. ఇంకా నేను వెజిటబుల్స్ కూడా తెచ్చుకున్నాననమాట. సో, ఇక్కడైతే రైతు బజార్‌లో చాలా తక్కువ ప్రైస్‌లోనే మనకి వెజిటబుల్స్ ఉంటాయండి. అంటే బయట చిన్న చిన్న షాప్స్‌లో కంటే అక్కడ చాలా తక్కువ ధరలోనే ఉంటాయన్నమాట. నేనైతే ఇంకా టమాటా, దొండకాయ, చిక్కుడుకాయ, తోటకూర, బీరకాయ ఇవన్నీ తెచ్చేసానండి. తోటకూర కూడా నేను అంటే వీక్లీ ఏదైనా ఆకుకూర అయితే తెస్తాననమాట. తోటకూర చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. రైతు బజార్‌లో అయితే మనకి ఎక్కువగా విలేజెస్ నుండి తెచ్చి అమ్ముతూ ఉంటారనమాట. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందండి అక్కడ. అండ్ క్యారెట్ కూడా నేను తప్పకుండా తెస్తాను. ఇంకా ఇలాంటి చిన్న స్నాక్స్ ఏదైనా తెస్తూ ఉంటాననమాట మా పిల్లలకి. ఇంకా ఏదైనా ఆకుకూరలు తెస్తే గనక నేను తప్పకుండా ఇలా కట్ చేసే పెట్టుకుంటానండి. మీరు కూడా ఇదైతే ట్రై చేయండి. ఆకుకూరలు ఏదైనా పుదీనా కానీ, కొత్తిమీర కానీ ఏది తెచ్చుకున్నా సరే వెంటనే ఇలా కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఒక 4, 5 డేస్ అయినా ఉంటుందండి. వీక్లీ 1 వీక్ కూడా ఉంటుందనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఎప్పుడైనా ఆకుకూరలు కట్ చేసేటప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని మనం ఇలా గట్టిగా ఒకసారి దులుపుకుంటే గనక దాంట్లో ఏదైనా ఖరాబైన ఆకులు కానివ్వండి, ఇంకా ఏవైనా పురుగులుంటే కూడా అంతా కింద రాలిపోతాయనమాట. అంటే మనకి ఈ ఆకుకూరలలో అప్పుడప్పుడు గడ్డి గూడా వస్తుందండి. కాబట్టి అలాంటివి చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకోవడం ద్వారా మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. సడెన్‌గా మనం ఆకుకూరలు వండాలంటే చాలా లేజీ అనిపిస్తుందనమాట. ఇప్పుడు అదంతా పురుగులు అవి ఉంటాయి కదా! చూసుకుంటూ కట్ చేసుకోవాలి. అండ్ నీట్‌గా కడుక్కోవాలండి ఏ ఆకుకూరలైనా సరే. సో,
మనం పుదీనా తెచ్చినా, కొత్తిమీర తెచ్చినా మనం ఇలా సెపరేట్‌గా ఆకులు తీసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నేనైతే ఇలా కవర్లలో ప్యాక్ చేసే పెట్టుకుంటాను. బాక్సుల్లో అలా ఏం పెట్టుకోనండి. ఎందుకంటే నాకు వెంటనే అయిపోతుంది. పుదీనా కానివ్వండి, ఏ ఆకుకూరలు తెచ్చినా సరే, నేను ఎక్కువ క్వాంటిటీతోనే వేస్తూ ఉంటాననమాట కర్రీస్‌లలో. పుదీనా కానివ్వండి, కొత్తిమీర, కరివేపాకయినా సరే. ఇప్పటి నుండి మీరేదైనా ఆకుకూరలు తెచ్చుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తెచ్చిన వెంటనే కట్ చేసి పెట్టుకోండి. చాలా ఈజీ అవుతుంది మీకు పని కూడా. ఇంకా నేనొచ్చేటప్పుడైతే ఈ సీజనల్ ఫ్రూట్స్ సీతాఫల పండ్లయితే తెచ్చుకున్నామండి. నాటువి అయితే నేను ఆల్రెడీ చాలా తిన్నాననమాట. ఇవైతే మనకి హైబ్రిడ్ సీతాఫల పండ్లండి. హైబ్రిడ్‌వయితే నేను ఇంతవరకి ఒక్కసారి కూడా తినలేదు. ఒకసారి ట్రై చేద్దామనైతే తెచ్చుకున్నాననమాట. ఇక్కడైతే కేజీలాగా ఇచ్చారండి. 60 రూపీస్‌కి కేజీ అంట. 2 కేజీస్ తీసుకున్నాను. ఇవైతే ఇంకా పండలేదండి. నెక్స్ట్ డే పండుతాయని జెప్పేసి ఇచ్చారు. సిటీలో కాబట్టి కొనుక్కోవాలండి తప్పదు. మనకి పల్లెటూర్లలో అయితే చాలా దొరుకుతాయండి ఇవి మా పొలాల సైడయితే. సో, నేనివి స్టీల్ బాక్స్‌లో అయితే బెడుతున్నాను. వాళ్ళు బియ్యంలో పెట్టండి అని చెప్పారు కానీ, నేను లాస్ట్ టైమ్ ఒకసారి బియ్యంలో పెట్టాను. అంత రిజల్ట్ ఏం కనిపించలేదనమాట. అంటే అంతా నల్లగా అయిపోయాయన్నమాట కాయలన్నీ గూడా. ఈసారి స్టీల్ బాక్స్‌లో పెడుతున్నాను. స్టీల్ బాక్స్‌లో గూడా పర్లేదండి పండుతాయి. ఇక సాయంత్రం అయితే నేను ఎలాగో పెసరట్టు తింటున్నాం కాబట్టి కర్రీస్ పిల్లలకి పప్పు, చారు ఇవన్నీ ఉన్నాయి. రైస్ పెట్టేస్తే సరిపోతుందండి. సో, మేము తిన్నాక ఆహ్, నేనైతే నైట్ టైమే ఎక్కువగా ఈ గిన్నెలన్నీ తోమేసుకొనే పడుకుంటాననమాట. చాలా ఈజీ అవుతుంది మార్నింగ్‌కి పని కూడా. ఇంకొకటి మీరు గిన్నెలు తోమేటప్పుడు ఇక్కడ చూడండి చేతితో గట్టిగా ఇలా రుద్దుకుంటూ కడగండి. ఎందుకంటే మనకిలా తోమాక వైట్ లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది గదా! సో, అది డేంజర్ అనమాట చాలా. ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తోమేటప్పుడు కొంచెం టైం తీసుకొనైనా సరే, ఇలా గట్టిగా రుద్దుకుంటూ కడగండి. ఏ గిన్నెనైనా సరే అండి. ఎందుకంటే, మన ఫ్యామిలీ మొత్తం కూడా హెల్త్ మన చేతిలోనే ఉంది గదా! సో, ఈ టిప్స్ అయితే యూజ్ చేయండి. తప్పకుండా గుర్తుపెట్టుకుంటూ. సో, ఇక ఈవినింగ్ అయితే అయిందనమాట. 6 తర్వాత కార్తీక మాసం కాబట్టి దీపాలు కూడా పెట్టేసాం. ఇంకొకటి మర్చిపోయానండి. నేనైతే షాపింగ్ గూడా వెళ్ళాననమాట ఆ రోజు. సో, షాపింగ్ అనేసి నేను జూడియో అయితే వెళ్ళానండి. పిల్లలకి చాలా బావుంటాయంట అక్కడ డ్రెసెస్ కూడా. పిల్లలకి తీసుకుందాం అనేసి వెళ్ళాననమాట. సో, ఈ కలెక్షన్ గూడా మీకైతే కొన్ని కలెక్షన్స్ అనేది నేను షూట్ చేశానండి. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవైతే టాప్స్ అండి. మనకి స్ట్రెయిట్ కట్ టాప్స్ అనమాట. రూ. 299, 399, 499 ఆ ప్రైస్‌లో ఉన్నాయి. చాలా వరకి నాకైతే వెస్టర్న్‌లో చాలా బాగా కనిపించాయండి. ఇక్కడ ప్రైజెస్ అనేది మరీ అంత తక్కువగా ఏం లేవు. మరీ అంత ఎక్కువగా లేవండి. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! వెస్టర్న్ ఫ్రాక్స్ ఇవన్నీ చాలా బావున్నాయండి. కిడ్స్‌కైతే ఎంత క్యూట్‌గా అనిపించాయో అసలు. సూపర్బ్‌గా ఉన్నాయండి కిడ్స్‌కి. 149 రూపీస్‌లో ఉంటాయి ఇవైతే. ఇవి 5 ఇయర్స్ బిలో పిల్లలకున్నాయండి. చాలా బావున్నాయి ఇవైతే. మా పిల్లలకైతే తీసుకున్నాననమాట. 149 రూపీస్‌లో ఇంకా చిన్న చిన్న టాప్స్ కానివ్వండి, షార్ట్ టైప్స్ కానివ్వండి, చాలా క్యూట్‌గా ఉన్నాయండి. వెళ్తే మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లలవి చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇవే కాకుండా ఇంకా బాయ్స్‌కి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి కూడా 199 రూపీస్ నుండే ఉన్నాయండి. సో, మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.